హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. 4 ట్రేడ్స్‌లో మనది ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ కాల్ సైడ్ ఆల్ టార్గెట్ అచీవ్. ఓకే. అండ్ నిఫ్టీ వచ్చేసి 24,600 సి ఫస్ట్ టార్గెట్ అచీవ్. దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీ 53,800 సి ఫస్ట్, సెకండ్ ఆల్ టార్గెట్ అచీవ్ అయిపోయాయి ఈ ట్రేడ్‌లో. బట్ మనం ట్రైలింగ్ చేస్తాం కాబట్టి సెకండ్ టార్గెట్‌తో మనం ఎగ్జిట్ అయిపోయాము. ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి సేమ్ 53,800 సి టార్గెట్స్ అచీవ్. ఓకే. నిన్న గూడా మనవి ఆల్ టార్గెట్స్ అచీవ్ అయిపోయాయి. ఇవాళ గూడా మనం ఆల్ టార్గెట్స్‌లో అచీవ్ అయి ఉన్నాము. ఇప్పుడు చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు నాకు. బ్రదర్, మేము ఏ ట్రేడ్ తీసుకున్నా మేము పానిక్‌లో ఎగ్జిట్ అయిపోతాం. మీరెలా ఇలా కంటిన్యూయస్‌గా ప్రాఫిట్ ఇస్తున్నారు? మీరు లాస్ ఇచ్చినా గూడా ఓ 10, 15 పాయింట్స్‌తో ఎగ్జిట్ చేపిచ్చేస్తున్నారు. వై మీ అక్యురసీ అనేది ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉంది? మీ మైండ్‌సెట్ అనేది ఎందుకు ఇంత స్ట్రాంగ్ ఉందని చాలామంది అడుగుతున్నారు. సింపుల్ అండి. నేను నిన్న ఏం చేశానో మర్చిపోతాను. అది ప్రాఫిట్ అయినా గానివ్వండి, అది లాస్ అయినా గానివ్వండి. ఇవాళ నా ముందల ఏముంది? మార్కెట్‌లో ఇప్పుడు నా ముందల ఏం నడుస్తుంది? మార్కెట్ ట్రెండ్ ఎక్కడ డిసైడ్ చేసింది? మార్కెట్‌లో ఇప్పుడు ప్రీవియస్ డే క్లోజింగ్ సపోర్ట్ మీద ఉందా? ఫస్ట్ క్యాండిల్ హై ఆర్ లో సపోర్ట్‌లో ఉందా? లేకపోతే ఇండైరెక్ట్ బ్రేకౌట్ అండ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ మీద మార్కెట్ కూర్చొని ఉందా? లేకపోతే మార్కెట్ డైరెక్ట్ బ్రేకౌట్ అండ్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ మీద వర్కౌట్ చేస్తుందా? మార్కెట్ నాకేం చూపిస్తుంది? దాన్నే నేను బ్లైండ్‌గా ఫాలో అయిపోతాను. నిన్న ఏం జరిగిందో మర్చిపోతాం. చాలామంది మిస్టేక్ స్టాక్ మార్కెట్‌లో ఏం చేస్తారంటే, ఒక్కసారి ట్రేడ్ తీసుకున్న తర్వాత పర్టిక్యులర్‌గా అనుకుందాం. కాల్ సైడే అనుకుందాం. ఇక్కడ కాల్ సైడ్‌లో ట్రేడ్ తీసుకున్నారు. ఈ పర్టిక్యులర్ క్యాండిల్‌లో. ఒక్కసారి ఈ క్యాండిల్ రెడ్ రాంగానే ఏమైతదంటే, నిన్నటి లాసెస్, మొన్నటి లాసెస్, అరే! మొన్న అలా పడిపోయింది. అరే! నిన్న ఇలా పడిపోయింది. అరే! ఇప్పుడు నేను ఎలా చేయాలి? అన్నట్టు ఒక పానిక్‌లో వచ్చేస్తారు. ఇక్కడ ఎలా ఎగ్జిట్ అయ్యారో అది ఇమ్మీడియేట్‌గా మీదికెళ్తుంటది గదా! అరే నాయనా! ఉట్టిగానే ఎగ్జిట్ అయిపోయాను కదరా నాయనా! అని ఇట్లా మైండ్‌లో అనుకుంటారు. సో, పాస్ట్ అనేది ఇప్పుడు మీరు మార్కెట్‌లో తీసుకొని వస్తే మీరు మార్కెట్‌లో గ్రోత్ చేయలేరు. పాస్ట్ లాసెస్ అయినా గానివ్వండి, ప్రాఫిట్ అయినా గానివ్వండి. లాసెస్ అయితే భయపడతారు. ప్రాఫిట్ అయితే ఓవర్ కాన్ఫిడెంట్‌లో ఉంటారు. మనకది అవసరం లేదు. ఎండ్ ఆఫ్ ది మంత్ మన చేతిలో ఏముంది? ప్రాఫిట్ ఉందా? లాస్ ఉందా? అది మ్యాటర్. డైలీ ఏం చేస్తున్నామో అది మనకి ఇంపార్టెంట్ కాదు. సో, నేను మీకేం చెప్తానంటే, ప్రీవియస్ డే అనేది మర్చిపోవాలి. ప్రెజెంట్ ఏం నడుస్తుంది? మార్కెట్ ఏం చెప్తుంది? మనం ఏం చేయాలి? అది చాలా ఇంపార్టెంట్ అండి. సో, ఇవాళ మార్కెట్‌లో నా 4 ట్రేడ్స్ ఎందుకు సక్సెస్ అయ్యాయి? దాని బిహైండ్ రీజన్ ఏంటిది? అది నేను చెప్తాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే, ప్రీవియస్ డే క్లోజింగ్ మీరిక్కడ చూసుకోండి. ప్రీవియస్ డే క్లోజింగ్. మార్కెట్ ప్రీవియస్ డే క్లోజింగ్ మీదనే ఉంది. మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్ మార్కెట్ ఇక్కడే సపోర్ట్ పట్టింది. అండ్ దాని తర్వాత మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ లో సపోర్ట్ పట్టింది. ఫస్ట్ క్యాండిల్ లో సపోర్ట్ పట్టింది. ఇక్కడ మీరు ఇది కూడా అబ్జర్వ్ చేసుకోవచ్చు. ఫస్ట్ క్యాండిల్ బ్రేక్‌ఔట్, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్‌ఔట్, ఫస్ట్ క్యాండిల్ బ్రేక్‌ఔట్. ఇప్పుడు నేను ఇక్కడే ట్రేడ్స్ ఇచ్చానా? చాలా మందికి డౌట్స్ ఉంటది కదా! టైం చూద్దాం. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి మన పర్సనల్ గ్రూప్‌లో 9:31. 9:31 అంటే ఫస్ట్ క్యాండిల్ ఫినిష్ అయిపోయి సెకండ్ క్యాండిల్ నడుస్తుంటది. అప్పుడు ఇచ్చాను నేను. రిజెక్ట్ అయింది కదా! ఇంత పెద్ద ట్రేడ్ ఇచ్చింది. అందుకే ఆల్ టార్గెట్స్ అచీవ్ అయ్యాయి మనవి. ఇప్పుడు సెకండ్ ట్రేడ్ ఎప్పుడు ఇచ్చాను నిఫ్టీలో. ఇప్పుడు నిఫ్టీ అనాలిసిస్ ఇస్తాను కదా! అప్పుడు చూద్దాం సెకండ్ ట్రేడ్. థర్డ్ ట్రేడ్ ఇక్కడ ఎప్పుడు ఇచ్చాను? 10:39. ఇది 10. ఓకే. ఇక్కడ ఈ క్యాండిల్‌లో ట్రేడ్ ఇచ్చాను. ఫాలో అయిందా? భయపడలేదు. ఎగ్జిట్ చేపియలేదు. ప్రాఫిట్ బుకింగ్. ఓకే. దాని తర్వాత ఫోర్త్ ట్రేడ్ ఎప్పుడిచ్చాను? 11:57. ఎక్కడ, 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 ఇక్కడ. ఇక్కడ మళ్ళీ ఒక రిజెక్షన్‌తో ట్రేడ్ ఇచ్చాను. 11:57. ఆల్ టార్గెట్స్ అచీవ్. ప్రాపర్ బ్రేక్‌ఔట్స్ దగ్గరే ట్రేడ్ ఇచ్చాను. ప్రాపర్ అనాలిసిస్ దగ్గరనే ట్రేడ్ ఇచ్చాను. అందుకే మనకు ప్రాఫిట్ బుకింగ్ అయింది. ఓకే. ఇప్పుడు ఇవి వదిలేసేయండి. రేపటి అనాలిసిస్ ఏంటి? రేపు మన చేతిలో ఏముంది? మనం ఏం చేయగలము? రేపు మార్కెట్‌లో అబ్జర్వ్ చేద్దాం మనం. ఓకే. సి ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఓకే. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇది. ఇది చాలా ఇంపార్టెంట్ మనకు. ఎందుకంటే ఇవాళ మార్కెట్‌లో బ్రేక్‌ఔట్ అనేది ఇక్కడే మనకు దొరికింది కాబట్టి. 53,852 లెవెల్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్ వచ్చేసి డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్.
ఇవాళ మార్కెట్‌లో అదే డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర నుంచి రిజెక్ట్ అయ్యి మార్కెట్ అనేది ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే. ఇక్కడ క్లోజ్ అయింది. ఓకే. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకున్నట్టయితే క్లోజింగ్ మనకిక్కడుంది. ఇప్పుడు డైరెక్ట్ బ్రేక్ డౌన్ కాబట్టి మనకిక్కడ ఇవాళ డైరెక్ట్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. బట్ రేపెలా? రేపెలా అంటే ఒకటి మీరు అబ్జర్వ్ జేసుకోవాలి. ఇక్కడ కొంచెం జూమ్ చేసి అనాలిసిస్ ఇస్తాను. ఈ 54,119 మీద మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ అనేది రెడ్ ఫార్మ్ చేసిందనుకోండి. ఫస్ట్ క్యాండిల్ రెడ్ ఫార్మ్ చేసి గ్యాప్ అప్ చేసి అనుకోండి. మార్కెట్ అనేది ఇమ్మీడియేట్‌గా ఫాల్ అయ్యే సపోర్ట్ తీసుకోవాలి. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. లేదు ఫస్ట్ క్యాండిల్ గ్రీన్ ఫార్మ్ అయింది. మార్కెట్ అనేది ప్రీవియస్ డైరెక్ట్ బ్రేక్ డౌన్ మీద ఉంది కాబట్టి డైరెక్ట్ బ్రేకౌట్. డైరెక్ట్ బ్రేకౌట్ కన్ఫర్మేషన్ ఎలా దొరుకుతది? ఫాల్ అయ్యి రీటెస్ట్ రివర్సల్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇలా గ్యాప్ డౌన్ అయిపోయిందనుకోండి, లేకపోతే సైడ్ వేస్ ఎక్కడైనా మార్కెట్ ఓపెన్ అయింది. సేమ్ స్ట్రాటజీ. గ్యాప్ డౌన్ అయితే సపోర్ట్ లెవెల్ అనేది ఇక్కడుంటది. ఓకే. అండ్ ఇక్కడ మనము నిఫ్టీ అనాలిసిస్ చూసుకుందాము. నిఫ్టీలో కూడా మనకు ఆల్ టార్గెట్స్ అచీవ్ అయ్యాయి. బట్ ఏంటి అంటే ట్రైలింగ్ అయింది కాబట్టి మనం ఫస్ట్ టార్గెట్‌లో ఎళ్ళాం. నిఫ్టీ మన సెకండ్ ట్రేడ్ వచ్చేసి నిఫ్టీ కదా! నిఫ్టీ చూసాం ఇక్కడ. నిఫ్టీలో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ అయింది 9:54 ఏఎం. ఇక్కడే. ఇక్కడ ఈ క్యాండిల్‌లో ట్రేడ్ ఇచ్చాను. ఈ క్యాండిల్‌లో ట్రేడ్ ఇచ్చాను కాబట్టి మార్కెట్ బాగా మీదికి వెళ్ళినా నిఫ్టీ వీక్లీ ఎక్స్‌పైరీ గదా! సో, ప్రీమియం మిల్టింగ్‌లో మనకు పోయింది ఇక్కడ. ఓకే. ఇప్పుడు నిఫ్టీ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఒకటి ఇక్కడ ఇచ్చాడు. ఓకే. ఇది ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. అండ్ నిఫ్టీ డైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ వచ్చేసి ఇక్కడుంది మీకు. అండ్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ గూడా ఉంది. మార్కెట్ ఏం జేయాలి అంటే రేపు మార్నింగ్ గ్యాప్ అప్ అయితే రీటెస్ట్ రివర్సల్ ఈ 2 పాయింట్స్ దగ్గరికెళ్ళి ఎక్కడైనా గానివ్వండి, డైరెక్ట్ బయింగ్ అనేది షూట్ అవుతది. సెకండ్ మార్కెట్ ఫాల్ అయిందనుకోండి, ఇక్కడికెళ్ళే మనకు బ్రేకౌట్ సపోర్ట్ అనేది దొరుకుతది. ఇక్కడికెళ్ళే బ్రేకౌట్ సపోర్ట్ అని దొరుకుతది. ఇక్కడికొచ్చి రెడ్ సాలిడ్ క్యాండిల్ లెవెల్‌లో క్రియేట్ జేసిందనుకోండి, రెడ్ సాలిడ్ క్యాండిల్ డైరెక్ట్ ఫాల్. ఇది మీరు మైండ్‌లో పెట్టుకోవాలి. ఇవాళొచ్చేసి నిఫ్టీ గురించి. బ్యాంక్ నిఫ్టీకొచ్చేసి ఈ లెవెల్స్ అని మీరు మైండ్‌లో ఫోకస్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ పెట్టండి. ఇంకేమైనా డౌట్ ఉంటే పర్సనల్‌గా కాల్ చేయండి. నాతో మాట్లాడండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఎలా మీరు నన్ను రీచ్ ఔట్ అవ్వగలరో అలా రీచ్ అయ్యి మీరు ప్రాపర్‌గా క్లియర్ అయిన తర్వాతనే మార్కెట్‌లో దిగండి. లేకపోతే లాసెస్ అనేవి చాలా ఈజీ. ప్రాఫిట్ అనేది కొంచెం టఫ్. ఓకే. మా అనాలిసిస్ మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.